హలో గాయ్స్, జై శ్రీరామ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే ఎప్పుడు కోరుకుంటానండి అందరు బాగుండాలని. ఒక చిన్న రెసిపీతో వచ్చేసాం. అదేంటంటారా? రాగి అంబలి అంటే తెలుసు కదండి అందరికీ. అలాగే నేను రాగి తోప చేయబోతున్నా. సో మాకైతే సోడ్ల పిండి తోప అంటారండి. అది ఎలా తయారు చేయాలంటే బెల్లము ఆర్ ఇలాచీ అండ్ సాల్ట్ వేసిన తర్వాత బాగా మరగబెట్టేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసుకొని పిండి వేసుకొని కలిపేటప్పుడు నేనైతే కింద దింపేసుకుంటానండి. మీకు కుదిరినప్పుడు మీరు కూడా కింద దింపేసుకొని కలిపేయండి, ఎందుకంటే పైన ఉన్నప్పుడు గట్టిగా అయిపోతుందండి. సో కింద దింపుకొని కలుపుకుంటే బాగుంటుంది. అండ్ మీకు క్వాంటిటీ తెలియాలంటే నేను చూపిస్తానండి. ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్లో 2 కప్స్ వాటర్ వేస్తే 1 కప్పు పిండి సరిపోతుంది. మీరు దేంట్లో చేసుకున్నా అలాగే క్వాంటిటీ ప్రకారంగా చేసుకోవచ్చు. అండ్ ఇది తినడం వల్ల హెల్త్ బెనిఫిట్ చాలా ఉందండి. అది ఎలా నాకు అర్థమైందంటే, నాకు కాలు చిన్నగా ఫ్రాక్చర్ అయినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నారనమాట, సో రాగి తోప తినండి సెట్ అవుతుంది అనేసి అన్నారు. సో అలా అని చెప్పి మెడిసిన్ వేయకుండా సెట్ అవ్వదండి. టాబ్లెట్స్ రాసి ఇచ్చారు. దాంతోపాటు తొందరగా తగ్గాలంటే ఈ రాగి తోప తినండి అనేసి అన్నారు. సో అప్పటి నుంచి ఇంకా ఇది హెల్త్కి మంచిది కదా అని నేను నెలకి వన్స్ నేను తినడానికి మ్యాక్స్ ట్రై చేస్తానండి. అండ్ పెద్దవాళ్ళకి స్వీట్ నచ్చదు, చాలామంది షుగర్ పేషెంట్లు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు స్వీట్ వేయకండి, సాల్ట్ వేసేసి చేసి మీరు కర్రీ కాంబినేషన్లో మీరు పెట్టేయొచ్చండి. చిన్నపిల్లలు అయితే స్వీట్ బాగుంటుంది కాబట్టి హ్యాపీగా వాళ్ళు ఇష్టంగా తినేస్తారండి. చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ మంచిదండి. నేనైతే ఎండు చేపల కర్రీ కాంబినేషన్తో నేను తింటున్నానండి. అదే డ్రై ఫిష్ అండ్ నెత్తళ్ళు అని అంటారు కదండి, ఆ కాంబినేషన్లో సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా చాలా బాగుంది. నార్మల్గా స్వీట్గా ఉంది కాబట్టి నార్మల్గా తినేయచ్చు కర్రీ లేకుండా కూడా. అండ్ నేనైతే కర్రీ కాంబినేషన్ తింటున్నానండి. నెలకి ఒక్కసారి ఆర్ 2 సార్లు నేను ఇలా డిన్నర్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి. చాలా చాలా బాగుందండి, హెల్త్కి మంచిదే అండి. కుదిరినప్పుడు మీరు తెచ్చుకోండి. అండ్ రాగి పిండి అంటే ఎక్కడైనా దొరుకుతుందండి, తీసుకొచ్చేసి మీరు హ్యాపీగా చేసుకొని తినేయొచ్చండి. హెల్త్కి మంచిది, బోన్స్కి మంచిది. చిన్నపిల్లలు అయితే పెరిగేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇంకా మంచిదండి. సూపర్ ఉంటుంది. ట్రై చేయండి గాయ్స్. బాయ్.